హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు కలిసి నటించిన తొలి మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియారా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్, హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. వారు వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే, గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. వార్ 2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా హై వోల్టేజ్లో ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వార్ 2 చాలా సాధారణ కథ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ గారి పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదు అంటున్నారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరిపోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసమే మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలకు ఇష్టపడే వారికి మాత్రమే వార్ 2 ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా ఆ పాత్రని డిజైన్ చేశారని అంటూనే కొత్త కథనాన్ని ఆశించే వారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.